రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ముఖ్య అతిథిగా విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 46 కంపెనీలు హాజరై యువతకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యువతకు పలు సూచనలు చేశారు. యువత ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాకు జిల్లాతో పాటు హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాల నుంచి సుమారు 46 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ అక్కడ ఏర్పాటు చేసిన ఆయా సంస్థల స్టాళ్లను సందర్శించారు. ఆయా సంస్థల్లో ఎందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఉద్యోగం చేసేది ఎక్కడ, వేతనాల చెల్లింపు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 8 నెలల కాలంలో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేసినట్టు గుర్తు చేశారు. హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రైవేటు కంపెనీల్లో యువతకు కొలువులు ఇప్పించేందుకు జాబ్ మేళాలు చేపడుతున్నట్టు వివరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, కష్టపడి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, ఆర్డీఓ రాజేశ్వరి, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పాల్గొన్నారు. నాకు ఉద్యోగం రావాలి, ఇక్కడ మెడికల్ కాలేజ్ అయితే బాగుంది, నాకు ఉద్యోగం రావాలి, ఇక్కడ కలెక్టర్ కాలేజ్ అయితే బాగుంది. ఈ విధంగా మనమంతా మానసికంగా ఉద్యోగం రావాలి, ఇదే దేవుడు చుట్టుపక్కల ఉండాలని చెప్పి అనుకోవడంలో కూడా మన తిరుపతి గారి మహత్వం ఏర్పడుతుంది. దయచేసి యువతి యువకులు ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. ఇంటర్నెట్ వల్ల ఎక్కడ ఎంతో దూరం ఉన్నా ఇక్కడ ఏం జరుగుతున్న క్షణాల్లో తెలుసుకునే వార్త సామాజిక సాధనాలను మనం చేరుకుంటాం. గతంలో ప్రయాణం చేస్తుంటే బస్సులు కోరుకునే సందర్భంలో ఇదే కాకుండా కోరుకుంటే అర్థం కానీ ఈరోజు క్షణాలు రాత్రి ఏంటంటే పొద్దు ఉపయోగించి ఉదయం వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి